మనం ధ్యానించు వారమే ఉన్నాం. 50 వచనాలు కూడా మనకు చెబుతున్న సత్యం ఏమిటంటే, దేవుని ప్రజలను దేవుడే బలపరిచేవాడై ఉన్నాడని, అనగా దేవుని ప్రజలకు బలం దేవుడేనని దావీదు భక్తుడు తన అనుభవాన్ని కీర్తనలో తెలియజేశాడు. లోకము ప్రతి ఒక్కరిని బలహీనపరుస్తుంది. ఎందుకంటే లోకము అనగా లోకాసులు. ఈ లోకములో, ఈ భూలోకంలో లోకాసులు అనేవి ఉన్నవి కనుక అది సాతాను సృష్టి. ప్రతి మానవుడిని బలహీనుడుగా మార్చడానికి సాతాను వేసిన అగ్నిబాణాలు అవి. కనుక ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఏదో రీతిగా బలహీనపరచబడుతూనే ఉంటాడు. అయితే లోకస్తులైతే ధన బలం మీద, కుల బలం మీద, తనకున్నటువంటి శరీర సంబంధమైన అనగా కలిగి ఉన్న వాటిని బట్టి వారు మేము బలవంతులమని వాటి మీద ఆధారపడతారు. లోకములో ఉన్నవేవి కూడా ప్రియులారా మనిషిని బలవంతుడిగా చేయలేవు. ఎందుకంటే అవి స్థిరమైనవి కావు. దేవుడే నిత్యము ఉండేవాడు. నిత్యుడొక తండ్రి అన్నారు ఆయన్ని. నిత్యము మనతో ఉండేవాడు దేవుడు ఒక్కడే. ఆయన కంటే బలవంతులు ఎవరో లోకంలో లేరు అని దేవుని బిడ్డలమైన మనం ఎరిగి ఉంటే, నా దేవుడే నా బలమని నువ్వు విశ్వసిస్తావు. ఆయన సహాయం కొరకే ఎదురు చూస్తావు. అలా ఎవరైతే ఎదురు చూస్తారో వారిని బలపరిచి నడిపించేవాడే నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా నా బలమా. మార్గమే మనల్ని బలపరిచేది. దేవుని బిడ్డలు ఎప్పుడూ దేవుని మార్గంలో జీవించాలి. లోకములో అనేకమైన మార్గాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనల్ని బలహీనపరిచేవే కానీ బలపరిచేవి కావు. కనుక దేవుని మార్గం ఒకటే మనల్ని బలపరిచేది అని ఎవరైతే గ్రహిస్తారో ఆ దేవుని సహాయం కొరకు వారికి కనిపెడతారట. దేవుని మార్గములో ఉన్నవారే దేవుని సహాయం కొరకు కనిపెడతారు. లోకములో ఉన్న ఏ మార్గములో నువ్వు ఉన్నా దేవుని సహాయం కొరకు కనిపెట్టలేవు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనాన్ని చూస్తే అక్కడ రాయబడింది ఏమనంటే, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన మాట. యెహోవా కొరకు ఎదురు చూసువా నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కల చాపి పైకెగురుదురు. అలయక పరిగెత్తెదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు ఎదురు చూసే అనుభవం గలవారే దేవుని బిడ్డలు. వారినే దేవుడు నూతన బలం ఇస్తాడు. దేవుని కొరకు ఎదురు చూసే వారికి దేవుడు నూతన బలాన్ని ఇస్తాడట. ఆ నూతన బలాన్ని ఎవరైతే పొందుకుంటారో వారు పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుతారట. దేవునికి స్తోత్రం. అంటే లోకములో పరుగులు తీస్తారని కాదు. రెక్కలు చాచి పైకి ఎగరడం అంటే వారు చేతులెత్తి దేవుణ్ణి నిత్యము గణపరిచేవారు ఉంటారట. వారు మనసంతా పరలోకమందున దేవుని వైపే, వారి చేతులు దేవుని వైపే ఎత్తుతారటండి. హల్లెలూయా. అంటే వారు నిత్యము దేవుని సహాయము కొరకే కనిపెడతారు. చేతులు ఎత్తడం అంటే సహాయాన్ని పొందుకోవడానికి, దేవుని సహాయం. ఎందుకంటే మన చేతులు పైకి ఎందుకు ఎత్తుతామంటే మనం భూమి మీద ఉన్నాం, దేవుడు పరమందు ఉన్నాడు.
కనుక మన చేతులు ఎప్పుడు కూడా ఆయన వైపే చాపేవారు ఉండాలి ప్రార్థించేటప్పుడు. అలా ఎవరైతే చాపుతారో వారు దేవుని సహాయాన్ని పొందుతారు. నిత్యము వారు పక్షరాజు రెక్కల వలె రెక్కలు చాపి తన చేతులు చాపి పైకి ఎగురుతారటండి. అనగా పరమందున దేవుని వైపు చూసి మొరపెడతారు. ఆ దేవుని మీదే మనస్సు నిలుపుకుంటారు. అటువంటి వారు అలయక పరిగెత్తేవారుగా, సొమ్మసిల్లక నడిచిపోయేవారు ఉంటారు. లోకములో శ్రమలు, కష్టాలు, శోధనలు, వ్యాధి బాధలు మనలను అలసట కలగజేస్తాయి, సొమ్మసిల్లిపోరుగా చేస్తాయి. మనకు ఎదురవుతున్న కష్టాలు, శ్రమలు ఎంతగా మనకు అలసట పుట్టిస్తాయో, మనకు ఎదురవుతున్నటువంటి బాధలు, వ్యాధి బాధలు మనల్ని ఎంతటగా సొమ్మసిల్ల చేస్తాయో, అటువంటి స్థితిలో మనం ఆ దేవుని సహాయము కొరకు ఎదురు చూసేవారం ఉంటే, కనిపెట్టేవారం ఉంటే, దేవుడు మనకి నూతన బలాన్ని ఇస్తాడు కనుక ఎన్ని శ్రమలు ఎదురైనా మనం అలసిపోము. ఎన్ని కష్టాలు, వ్యాధి బాధలు కలిగినా సొమ్మసిల్లిపోము. ఇంత గొప్ప అనుభవం ఉందండి దేవుని సహాయం కొరకు కనిపెట్టేవారికి. ఎవరు కనిపెడతారంటే దేవుడే నా బలం, దేవుడే నన్ను బలపరిచేవాడు అనే విశ్వాసం ఎవరికి ఉంటుందో వారే ఆయన సహాయం కొరకు కనిపెడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది చేతులు లేవట్లేదు. ఎందుకంటే మన దేవుడు చూచుచున్న దేవుడు, కళ్ళుండి చూడనివాడు కాదు. మన ఇష్టానుసారంగా సేవించందులు ఉండకూడదు. అందుకే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు చూస్తున్న దేవుడు, మనల్ని గమనిస్తున్న దేవుడు, ఆయన కన్ను దృష్టి మన మీద ఉంచిన దేవుడు. కనుక ఎంతగా భయపడాలండి, ఎంత జాగ్రత్త ఉండాలి. నిర్లక్ష్యంగా ఉండకూడదు. మన మనసును చూస్తున్నాడు, మన ప్రవర్తన గమనిస్తున్నాడు. ఎలా కూర్చున్నావో, ఏ విధంగా ఆయన ఆరాధిస్తున్నావో అన్నీ చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇంకా లేవట్లేదు చాలామంది చేతిలో. ఏమో పాప ఎక్కడో పెట్టేశారు మనసు. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఉన్న కొద్ది సమయము దేవుణ్ణి క్రమముగా ఆరాధించాలండి. క్రమము లేని భక్తిని దేవుడు అంగీకరించడు. ఆదికాండం 3వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, 8, 9 అనుకుంటాను. 9వ వచనం చదవండి పోని. 3:9. దేవుడైన యెహోవా, ఒక్కరు చదవండి. ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు అనెను. అందుకతడు, ఈ తోటలో నీ స్వరం వినేటప్పుడు దిగంబరుడిగా ఉంటేనే కనుక భయపడి దాక్కున్నా అన్నాడు. స్తోత్రం చెల్లిందామండి. ఆదిమానవుడైన ఆదామవ్వలు దేవుని తోట అనబడే ఏదేను తోట. ఆ తోటలో ప్రతిరోజు కూడా చల్లపూట సాయంకాలం సమయంలో దేవుడట ఆదామవ్వలతో మాట్లాడడానికి వచ్చేవారంట తోటలోకి. ప్రతిరోజు వలె ఆ రోజు కూడా వచ్చారు. దేవుడు వచ్చాడు కానీ దేవుని కొరకు ప్రతిరోజు ఎదురు చూసేవారు. ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు నాతో మాట్లాడతారా, ఆయన ముఖ తేజస్సును చూసి ఎప్పుడు ఆనందిందామని ఎదురు చూసేవారంట ఆదామవ్వలు. ఆదామవ్వల్లోకి ఎప్పుడైతే లోకాసులు ప్రవేశించాయో, ఆ తినకూడని వృక్షఫలాన్ని తిన్నారో, ఆ వృక్షఫలములో ఉన్నటువంటి నేత్రాస, శరీరేచ్ఛ, జీవపుటంబాలనే ఆ లోకాసులు ఎప్పుడైతే ప్రవేశించాయో వారు బలహీనులైపోయారు. దేవుని సహాయం కొరకు కనిపెట్టలేని స్థితిలో ఉన్నారు. దేవుని కొరకు ఎదురు చూసే అనుభవాన్ని కోల్పోయారు. కనుకనే దేవుడైన యెహోవా ఏదైనా తోటలోకి వచ్చినా ఆయన కొరకు ఎదురు చూసే అనుభవం లేదు. ఆయన్ని చూద్దామనే, మాటలు విందామనే మనసు వారిలో లేదు. కారణం ఒకటే, లోకాసుల వారిలో ప్రవేశించారు. ఈవేళ కూడా చాలామంది లోకాసుల వారిలో ప్రవేశించడం వల్ల కనీసం దేవుని మందిరానికి వెళ్దాం,
దేవుని స్వరాన్ని విందాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుడు ఉంటాడు. ఆ దేవుడు మనతో మాట్లాడుతాడు. ఆయన మాటలే మనల్ని బలపరిచేవి, బాగు చేసేవి అనే ఆలోచన కోల్పోతున్నారు ఈనాడు. కారణం ఏంటంటే వారిలో ఉన్న లోకాసులు. లోకములో మనం ఉన్నా కానీ ఆ లోకాసులు మనలోకి రాకూడదండి. ఎందుకంటే దేవుని బిడ్డల మనసులో ఎప్పుడూ దేవుడు ఉండాలి. దేవుడు ఎప్పుడైతే నీ మనసులో ఉంటాడో, దేవుని వాక్యం ఎప్పుడైతే నీ మనసులో ఉంటుందో, లోకాసులు అనేవి నీలో ప్రవేశించవు. దేవుని కొరకు ఎదురు చూసే అనుభవం నీలోకి వస్తుంది. ఎన్ని పనులున్నా, ఎంత కష్టమైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు నీకు ఎదురవుతున్నా దేవుని సన్నిధికి వెళ్ళాలని, దైవస్వరం వినాలని, దేవుని ఇచ్చే బలాన్ని పొందుకోవాలనే ఆశ మానవుల్లో ప్రవేశిస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక ఈవేళ దేవుని బిడ్డల్లో కూడా లోకాసులతో నింపబడుతున్నారు ఈనాడు. లోకాసులు. ఈ సీజన్ మళ్ళీ వస్తుందా, ఈరోజు తెచ్చే డబ్బులు రేపు వస్తాయా అని అన్నీ లోకాసులండి. దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు ఎంతగా ప్రయాసపడినా చివరికి చెల్లి సంచే. దేవుని వాక్యం చెప్తుంది, నేను కాదు. నువ్వు అందుకని దేవుని వాక్యం చెప్తుంది, ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనదని. ఎంతమంది నమ్ముతున్నారండి? నమ్మని వారు స్తోత్రం చెబుతారా? దైవ సన్నిధిలో ఒక దినము గడుపుట కనీసం 2-3 గంటలు గడిపితే 1000 దినముల శ్రేష్టమైన దీవెన దొరుకుతుందంట. ఒకరోజు కూలి కొరకు నువ్వు ఆరాటపడుతున్నావు, దైవ సన్నిధిలో కొన్ని గంటలు గడిపితే చాలు, నీకు 1000 దినముల ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ అనుభవం చాలామందిలో లేదు ఈనాడు, చాలామందిలో లేదు ఈనాడు. ఎందుకంటే అందుకే లోకములో మనం ఉన్నా కానీ లోకాసులు మనలో ఉండకూడదు. లోకం మనలో ఉండకూడదు. ఎందుకంటే మన లోక సంబంధులం కాము, దేవుని సంబంధులం. మనల్ని బలపరిచేవాడు దేవుడు, మన బలం దేవుడే. హల్లెలూయా. అందుకే భక్తుడున్నాడు, యెహోవా నా బలమా అన్నాడు. కనుక దేవుడే మన బలం. ధనబలం కాదు, కులబలం కాదు. లోకములో ఉన్న ఏ బలము కూడా మనల్ని బలపరచలేదండి. అవి తాత్కాలికమైనవి. కనుక దేవుడు నిత్యము మనతో ఉండేవాడు. లోకములో ఉన్నవారందరికంటే గొప్పవాడు ఆయన. కనుక దేవుని కొరకు ఎదురు చూసే అనుభవం మనకు కావాలి. దైవ సన్నిధికి వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి, దేవుడిచ్చే శక్తిని మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకే దైవ గ్రంథంలో ఉంది, యెహోవా ధర్మశాస్త్రములను దివారాత్రులు ధ్యానించువారు. దేవుని వాక్యం చదివితే దైవశక్తి మనల్ని ఆవరిస్తుందండి. బలహీనులమైన బలపరచబడతాం, బలాన్ని పొందుకుంటాం. దేవుని వాక్యములో జీవముంది. చదివే అవకాశం నీకు లేకపోతే, ఆ జ్ఞానము నీకు లేకపోతే వినడానికి ఇష్టపడాలి. అందుకే ప్రకటనలో రాసుకొచ్చాడు మొదటి అధ్యాయములో, ఈ ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని చదివేవారు, వినేవారు, ధ్యానించేవారు ధన్యులు అన్నాడు. మళ్ళా ఎంత వివరణ ఇచ్చాడో బైబిల్లో. నువ్వు చదవడం రాకపోతే వినాలి. దేవుని మాటలు వినడానికి వేగిర పడితే దేవుడే ఆయన మాటలని వినిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే యాకోబు భక్తుడు అన్నాడు, వినుటకు వేగిర పడేవారుగాను, మాట్లాడడానికి నిదానించువారుగాను, కోపగించడానికి నిదానించువారుగా ఉండాలి దేవుని బిడ్డలో. ఉట్టిగా ఏదో మాట్లాడేస్తారు, ఏదో కోపం. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చలేదండి. ఎప్పుడు దేవుని మాటలు వినడానికి వేగిరపడే మనసు మనలో ఉండాలి. ఎప్పుడు ఉంటుందంటే ఆ దేవుడే నా బలమని. హల్లెలూయా. ఆయనే నన్ను బలపరిచేవాడని. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తారు. హల్లెలూయా. దైవ సన్నిధిని విడిచిపెట్టరండి ప్రియులారా, గమనించాలి. అందుకని ఆనాడు క్రీస్తు పూర్వం ఆనాడు భక్తులు 6 దినాలు పనిచేసుకుని
7వ దినాన్ని విశ్రాంతి దినముగా దైవ సన్నిధిలో గడిపేవారు. అప్పుడు చాలా నిష్ఠగా గడిపేవారండి. కనీసము పొయ్యిలో అగ్ని రాజబెట్టేవారు కాదంట, పొయ్యిలో అగ్గేసేవారు కాదంట. అంటే పొయ్యిలో అగ్గేపోతే స్టవ్ వెలిగింత అంటారు మీరు. అసలు కనీసం భోజన పానాలు సిద్ధపరచుకోవడం కానీ, పశువులకు నీళ్లు పెట్టడం కానీ, పిల్లలకు పాలు ఇవ్వడం కానీ అన్నీ మానేసి దేవుని మీదే అందరూ మనసు నిలుపుకుని దేవుని సన్నిధిని అనుభవించేవారట. అందుకని పిల్లలకు పాలు ఇవ్వకపోయినా పిల్లలకు ఆకలి ఉండేది కాదు. పొయ్యిలో అగ్గేసి భోజన పానాలు తయారు చేసుకోకపోయినా ఆకలి ఉండేది కాదంట ఆ రోజు. అంటే దేవునితో గడిపేవారండి. వాడికి ఎంత దేవుని శక్తి దొరికేదో. ఎవరికి ఆకలి దప్పులు ఉండేవి కాదు. ఎందుకంటే దేవుడే వారిని బలపరిచేవాడు. దేవునికి స్తోత్రం. పశువులకు నీళ్ళు పెట్టకపోయినా, మేతకపోయినా వాటిలో కూడా ఆకలి ఉండేది కదంట, దాహం వేసేది కాదంట. అది నిజమైన భక్తి ఆనాడు చేశారు భక్తులు. రాను రాను భక్తి సన్నగిల్లిపోయింది. స్తోత్రం చెబుదామా బిగ్గరగా? హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, దేవుని బిడ్డలమైన మనం దేవుని కొరకు ఎదురు చూసే అనుభవం కావాలి. ఎందుకంటే దేవుడే మన బలం. బలహీనులైన మనల్ని బలపరిచేవాడు దేవుడే. లోకములో ధనం కాదు, కులం కాదు, మరేమీ కాదు, మన కలిగిన ఏమీ కాదు, కేవలం దేవుడే మనల్ని బలపరిచేవాడు. ఎందుకంటే ఆయనలో బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు గుప్తమై ఉన్నవి. దేవునికి స్తోత్రం. కనుక దేవుడే మన బలం అనే అనుభవంలో మనం నడవాలి. భక్తుడైన దావీదు రాజు కాకుండా ఉన్నప్పుడు, బాలుడిగా ఉన్నప్పుడు, గొర్రెల మందలు మేపుతున్న సమయంలో తన తండ్రి ఒక రోజున దావీదుని పిలిచి, యుద్ధ భూమిలో ఉన్న మీ అన్నలకు ఈ సిద్ధపరిచిన ఆహారాన్ని తీసుకెళ్ళిమ్మని, పదార్థాలు తీసుకెళ్ళిమ్మని చెప్పాడట. తండ్రి ఇచ్చిన పదార్థాలు అన్నలకు ఇవ్వడానికి ఫిలిష్తీయులతో ఇశ్రాయేలుకు జరుగుతున్న యుద్ధ భూమి వద్దకి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ ఇశ్రాయేలులో యుద్ధ వీరులైన శూరులైన వారు అనేకులు పారిపోతున్నారంట. భయముతో, భీతితో పారిపోతూ ఎదురొచ్చారట. పారిపోతున్నవాడు ఎలా ఉంటాడంటే ఎటో చూడ ఇంకా ఏకపరుగే. అలా పరిగెత్తబోతున్న వారిని అడిగాడంట అభిజేసి, ఎందుకు అలా పారిపోతున్నారు? యుద్ధ సైనికులై ఉండంటే కొందరు చెప్పలేదు, కానీ ఒక ఆయన చెప్పాడంట, ఫిలిష్తీయుల పక్షమున బలాఢ్యుడైన గొలియాతు అనే వ్యక్తి ఉన్నాడు, వాడిని చూస్తేనే భయం వేస్తుంది. వాడు ఆయుధాలు మోయడానికి ఒకడున్నాడు, వాడు చాలా బహు బలవంతుడు, వాడిని చూడడానికే భయం వేస్తుంది. ఉన్నతమైన దారుఢ్యం కలిగిన వాడు, ఎన్నెన్నో వర్ణించాడంట వాడు. అయితే బాలుడైన దావీదు అన్నాడు, నేను ఆ గొలియాతును సంహరిస్తాను అన్నాడంట. ఆయన బాలుడైన దావీదుని తీసుకెళ్ళి సౌలు రాజు ఎదుటికి తీసుకెళ్లారు ఆ సైనికుడు. సౌలు రాజు చూసి అన్నాడు, నువ్వు బాలుడవు, యుద్ధ ప్రావీణ్యత లేనివాడవు, వాడేమో యుద్ధసూరుడు, వాడితో యుద్ధమా నీకు? వాడిని జయిస్తావంటే, అయ్యా నా తండ్రి యొక్క మందలు మేపుతున్నప్పుడు ఒక సింహం వచ్చింది గొర్రె పిల్లని ఎత్తుకుపోవడానికి. సింహాన్ని చంపడానికి శక్తినిచ్చిన దేవుడు నా దేవుడు. ఎలుగుబంటి వచ్చింది ఒక రోజున, దాన్ని కూడా చీల్చివేసే శక్తినిచ్చిన దేవుడు నా దేవుడు. సున్నత లేని గొలియాతు ఎంత! దేవునికి స్తోత్రం. సర్వశక్తి గల దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుని శక్తితో వాడిని జయిస్తానని చెప్పినప్పుడు ఆ బాలుడైన దావీదును యుద్ధాయుధాలు ధరింపచేయమని కొంత సైనికులకు అప్పగించాడంట సౌలు రాజు. యుద్ధాయుధాలు నాకు వాడుక లేదంటున్నాడు ఇతను. యుద్ధాయుధాలు నాకు వాడుక లేదు, నాకు దేవుడిచ్చిన కర్రతో, వరిసెలతో నేను వాడిని జయిస్తానని చెప్పి సెలయేరు వద్దకు వెళ్ళి 5 నున్నపు రాళ్లను తీసుకుని ఆ యొక్క సంచిలో వేసుకుని
ఆ గొల్యాతు ఎదుటికి వెళ్ళినప్పుడు వాడు అంటున్నా, నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా, కర్ర పట్టుకుని వస్తున్నావు అన్నాడంట. అప్పుడు దావీదు పలికిన మాట చూడండి, సమూయేలు మొదటి గ్రంథం ఒక్కసారి చదువుదామండి. 17వ అధ్యాయం 45వ వచనం. ఒక్కరు చదవండి. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి అయిన దేవుని పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూమృగములకు ఎత్తును. అందరూ స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. బాలుడైన దావీదుకి ఇంత బలం ఎక్కడొచ్చింది? తన్ను అభిషేకించిన దేవుడే తన బలం, తను నమ్ముకున్న దేవుడే తన బలం. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడే మన బలమని మేము నిజంగా విశ్వసిస్తే గొలియాతు లాంటి గొప్ప భయంకరమైన శ్రమలు ఎదురైనా కానీ, గొలియాతు లాంటి ఆపదలు అపాయాలు ఎదురైనా కానీ మనం దేనికి భయపడకుందామండి. ఎందుకంటే ఆ దేవుడు సర్వశక్తిమంతుడు. మన ఆరాధిస్తున్న దేవుడు ఆకాశము సింహాసనముగా, భూమి తన పాదపీఠముగా కలిగి విశ్వమంతా నిండి ఉన్నవాడు మన ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం ప్రియులారా. ఆయనే మన బలం. దావీదు భక్తునికి బలం దేవుడే. అందుకనే బలాఢ్యుడైన గొల్యాతును చూసి సైన్యమంతా పారిపోతుంది. లక్షలాది మంది సైనికులు భీతి చెందారు. సౌలు రాజు కూడా భయపడి గొలియాతుని ఎదుర్కోలేక స్వయంవరాన్ని ప్రకటించాడు. ఆ గొలియాతును జయించినవాడు, గొలియాతును ఓడించినవాడు, వాడికి నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని, రాజ్యములో కొంత భాగం ఇస్తానని స్వయంవరం ప్రకటించేశాడు సౌలు రాజు. ఎంత భయపడిపోయాడో. కానీ బాలుడైన దావీదు భయపడలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదండి. ఆయన మనల్ని బలపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడకు, భయపడకు, నిన్ను చెయ్యి విడువాడు. మన పిలిచిన దేవుడు మన చెయ్యి విడిచిపెట్టేవాడు. ఎప్పుడు విడిచిపెడతాడో తెలుసా? నువ్వు ఆయన కోసం ఎదురు చూడకుండా లోకం వైపు ఎప్పుడైతే చూడడం ప్రారంభిస్తావో అప్పుడే చెయ్యి విడిచిపెడతాడు. నువ్వు దేవుని నమ్ముకున్న దేవుని సహాయం కొరకు కనిపెట్టినంత కాలము, ఎదురు చూసినంత కాలం చెయ్యి విడిచిపెట్టండి ఆయన. కనుక లోకములో గొలియాతు లాంటి భయంకరమైన శ్రమలు ఎదురైనా మన దేనికి భయపడవలసిన అవసరత ఎంత మాత్రమూ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13లో చెప్తాడు ఆయన, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. దేవుడే మన బలపరిస్తే ఏమైనా మనం చేయగలమండి. మనం ఏమీ చేయలేని వాళ్ళం కాదండి. మనకి ఏమీ లేకపోయినా
అన్నిటినీ చేయగల శక్తి ఆయన ఇస్తాడు మనకి. దేవునికి స్తోత్రం. అనగా లేని వాటిని ఉన్నవాటిగా చేయగల దేవుడు మన ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక మనల్ని బలపరిచేవాడు మన ప్రభు. కనుక మన బలపరిచేవాని యందు మనం ఏమైనా చేయగలం, సమస్తమును చేయగలం. ఏమీ చేయలేని చేతగాని వారం కాదు దేవుని ప్రజలైన మనం. ఎందుకంటే మన బలపరిచే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. మాట ద్వారా సృష్టిని చేసిన వాడు ఆయన. నోటి మాట ద్వారా సృష్టిని శాసించే దేవుడు ఆయన. నోటి మాట ద్వారా నిన్ను నన్ను ఆయన నమ్ముకున్న వారే అయిన మనందరినీ ఆయన సహాయం కొరకు కనిపెడుతూ మనందరినీ బాగు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ విశ్వాసం ఎవరిలో ఉంటుందో వారు ఆయన సహాయం కొరకు కనిపెడతారండి. వారు ఎటువంటి స్థితిలో ఉన్నవారైనా, ఏ పరిస్థితి కలిగిన వారైనా, ఏ కొదువ కొరత కలిగిన వారైనా వారిని దర్శించి బలపరిచి వారు కొదువులు తీర్చే దేవుడు, కొరతలు తీర్చే దేవుడు, నూతన బలముతో నింపి నూతన కార్యాలు వారి జీవితంలో జరిగించే దేవుడై ఉన్నాడని పరిశుద్ధ లేఖనాలు చాలా తేటగా బోధిస్తున్నాయి. మరి నువ్వు ఆ మాట చెప్పగలుగుతున్నామా? మనం నన్ను బలపరిచే వారి యందు నేను సమస్తమును చేయగలుగుతున్నాను చెప్పగలవా? అడుగుతుంటారు మిమ్మల్ని, అయ్యా ఈ పని మీ దగ్గర ఏముందని చేయగలుగుతున్నారంటే సర్వశక్తి గల దేవుడు నాకున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామండి. కొన్ని వందల సార్లు నేను ఎన్నో స్థలాల్లో చెప్పాను. ఈ గ్రామంలోనే ఒక సహోదరుడు, ప్రభుని ఎరగిన సహోదరుడు నాతో అన్నాడు, ఆ కాలగొడ్డు చర్చ్ వాళ్ళు ధనవంతులు, ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళి డబ్బులు పోజేసి అచ్చికట్టేశారు. మీ సంఘంలో ధనవంతులు ఎక్కడా? సాయి నువ్వెక్కడ కట్టగలవు? మంది మీరు కట్టలేరు పాస్టర్ గారు. కనుక తాటాకు మంచిగా 2 సంవత్సరాలకు ఒకసారి కట్టండి అన్నాడు ఒక ఆయన. తాటాకు కడుతున్నాం ఆ రోజుని చర్చికి. మీరు కట్టలేరు, మీ సంఘస్తులు ధనవంతులు కాదు, ఉద్యోగస్తులు కాదు, కాలగొడ్డు చర్చోలు ధనవంతులు, ఉద్యోగస్తులు అన్నాడు. నేను నవ్వుకున్నాను. దేవుని స్తోత్రం. మరి కట్టించాడా లేదా దేవుడు? స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నిజంగా మనం ఏమీ లేని వారమే, కానీ అన్నీ కలిగిన దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మందిరం కట్టిన తర్వాత ఆశ్చర్యపోతున్నాడు ఆయన, మీ దేవుడు ఎంత గొప్పవాడు అన్నాడు. ఆయన నోటే దేవుడి స్తుతి వచ్చింది. అన్యుడయిండు కూడా. దేవునికి స్తోత్రం చెబుదామండి. చాలామంది సంఘపెట్టలు అన్నారు, బిల్డింగ్లో ఆరాధించకుండా పాకలో ఆరాధనకి వెళ్తున్నారు అన్నారంట. పాకలో తాడాకుల పాకలో ఆరాధనకి వెళ్తున్నారా దేవుడిని? బిల్డింగ్లోకి రండి అన్నారంట. కొంతమంది నాతో చెప్పారు. కనుక దేవుడు సమస్తమును చేయగల దేవుడు మన దేవుడు. మనం ఏమీ లేని వారమైనా ఆయన అన్నీ ఇవ్వగల సమర్థుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకంలో సామెత ఉందండి, గుడిసొచ్చి డాబా మీదన్నా పడాలంట, డాబా వచ్చి గుడిసె మీదన్నా పడితే కానీ వారు లేవరంట. లోక సామెత అది. కానీ అవేవి మన మీద పడక్కర్లా, దేవుడు సహాయం చేస్తే చాలు. దేవుని స్తోత్రం. మనం దేవుని వైపు చూస్తే ఏదో డాబా వచ్చి మన మీద పడిపోవాలని ఆశించొద్దు మనం. ఎందుకంటే ఓ పాస్టర్ గారు ఎప్పుడు నాతో అంటుంటాడు, ఐలాండ్ ఏరియాలో, ఏవండి మాకు చాలామంది సౌడ్ పార్టీ వాళ్ళు ఉండేవారు మా సంఘంలో, వాళ్ళకి ఏ కోపం వచ్చిందో ఏమొచ్చిందో కానీ మానేశారండి. సంఘంలో సౌండ్ పార్టీలు లేకపోవడం వల్ల మా సౌండ్ తగ్గిపోయింది, మేము ఎలాగే ఉండిపోయామంటుంటాడు ఆయన. ఆయన ఎప్పుడూ కూడా లోకంలో ధనవంతుల వైపే చూస్తాడు ఆయన. నేను ఒకటే చెప్పాను, సర్వశక్తి గల ప్రభు మనకుండగా ఈ లోకంలో ఆ బలవంతులు, ధనబలం, కులబలం కలిగిన వారు ఎంత మనకి. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఐలాండ్ ఏరియాలో ఒక ఆయన ఉన్నాడు, 100 ఎకరాల చెరువులు ఉన్నాయనికి, 300 ఎకరాల కొబ్బరి తోటలు ఉన్నాయి. యేసు ప్రభు నమ్ముకున్నవాడు.
ఆ ఏరియా వల్ల చాలా అమలాపురం డివిజన్లో ఉన్న అనేక మండలాల వారు ఆయన దగ్గర చేసేస్తారండి. ఎంతో కొంత ఎత్తుంటాడు ఆయన. ఆయన్నే పిలిచి వేదిక మీద కూర్చోబెట్టి సన్మానం చేస్తుంటారు. అదృశ్యుడైన దేవుని చూడలేదండి. ఆయన కార్యాలు చాలామందికి అర్థం కావట్లా. వారు ఇస్తే ఏమాత్రం ఇస్తారు, వాళ్ళు ఏమాత్రం ఇస్తారండి, ఏదో కొద్దో గొప్ప ఇస్తారు. సమస్తమును చేయగల దేవుడు కావాలా, ఏదో ఒక కార్యం చేసేవాడు కావాలా? కోపగన సభలు పెట్టుకుని ఆయన భోజనాలు పెడితే చాలు హైలైట్ అయిపోతున్నారు ఇల్లు. కానీ సమస్తమును చేసే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము లోకంలో ఉన్నవారి వైపు కాదు ఎదురు చూద్దాం, యేసు వైపు చూసే అనుభవం మనకు కావాలి. దేవుని స్తోత్రం చెబుదామండి. ఆయన సమస్తమును చేయగల దేవుడు, ఆయనే మన బలం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట పౌలు భక్తుడు చెప్పాడో తెలుసా? కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి చదవండి. దయతో 7వ వచనం నుంచి 10వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నా శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తం విశేషముగా నా బలహీనత యందే నేను సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడనో నేను అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల యందు నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములోను నేను సంతోషించుచున్నాను. అందరూ స్తోత్రం చెబుతారండి. హల్లెలూయా. సౌలు పౌలుగా మారిన తరువాత ఆయన శరీరంలో ఒక ముళ్ళు పెట్టిందంట సాతాను. అంతవరకు అతను ఆరోగ్యవంతుడు, ఐశ్వర్యవంతుడు, ధర్మశాస్త్ర పండితుడు అతడు. అటువంటి సౌలు పౌలుగా మార్చబడిన తరువాత, అనగా ప్రభువు చేతికి అప్పగించబడిన తరువాత, ప్రభువుని కలిగి ఉన్న తరువాత ఆ పౌలు గారు శరీరంలో ఒక ముళ్ళు పెట్టిందంట సాతాను. మన శరీరంలో బలహీనత పెట్టేవాడు ఎవడంటే సాతానండి. కంటి జబ్బు కలగజేశాడు, చరిత్రలో రాశాడు. బైబిల్లో వాక్యాలు కూడా దాని అర్థం చెబుతున్నాయి. చక్కని కంటు చూపు కలిగిన వాడు ఆయన కళ్ళటండి తామర రేకుల వలె ఉండే అంట. చరిత్రకాలు రాశారు. అంత అందగాడటండి ఆయన. పొట్టివాడి కానీ చాలా అందగాడట. దేవుని స్తోత్రం చెల్లించండి. అటువంటి సౌలు పౌలు శరీరములో ముళ్ళు ఏర్పడింది. సాతాను దూతగా పెట్టాడు. కంటి జబ్బు ఎంత తుడుసినా సీమి కారిపోతుండేదంట కళ్ళల్లోంచి. పుసులు కారిపోయి అంట. ఆ పుసులే సీమ అంటే. స్తోత్రం చెల్లించండి. ఆ పుసులు తుడుచుకుని ఆ గుడ్డ పడైతే, వస్త్రాన్ని పడైతే అది ఎటువంటి రోగి తాగినా వెంటనే బాగుపడిపోయారట. అంటే పౌలు గారి శరీరములో అనువనున దేవుని మహిమ కమ్ముకుంది. దేవుని స్తోత్రం. యేసు ఆయనలో ఉన్నాడు గనుక యేసయ్య మహిమ పౌలు శరీరములో అనువనువన ఆవరించి ఉంది. ఆయన కళ్ళు తుడుచుకుని పడేసిన వస్త్రాన్ని ముట్టుకుంటే ఎటువంటి రోగైనా స్వస్థత పొందేవాడటండి. ఎంత గొప్ప సంగతి.
అటువంటి ఈ పౌలు భక్తుడు ఒక రోజున దేవునికి ప్రార్థించాడంట, ముమ్మారు ప్రార్థించాడంట, ఈ ముళ్ళును నీ చిత్తమైతే తొలగించు అని. ఎప్పుడైతే ప్రార్థించాడో దేవుడు చెప్తున్నాడు, నా కృప నీకు చాలు. హల్లెలూయా. నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడవు. హల్లెలూయా. క్రీస్తు కృప మన బలవంతులుగా మారుస్తుందండి. దేవుని స్తోత్రం చెల్లిందామండి. పౌలు గారు బలహీనుడైన పౌలును బలవంతుడిగా చేసింది క్రీస్తు కృప. అది చెప్తున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు. నా కష్టం వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా కానీ నేను దుఃఖపడను. ఎందుకంటే నేను సంతోషిస్తాను, నా ప్రభు నాలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రభువే నా బలం. హల్లెలూయా. యేసయ్య ఎప్పుడు ఆయన కృపనిచ్చి బలపరుస్తాడండి మనల్ని. ఎప్పుడంటే నువ్వు ఆయన సహాయం కొరకు ఎదురు చూసే అనుభవం కావాలి. ఎవరు ఎదురు చూస్తారంటే ఆయనే నన్ను బలపరిచేవాడని, ఆయనే నన్ను బాగు చేసేవాడని, బలహీనురాలు నన్ను బలపరిచి నడిపించేవాడని విశ్వాసము నీలో ఉంటే నువ్వు ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తావు. దేవునికి స్తోత్రం చెల్లిందామా. హల్లెలూయా. అందుకంటాడు, క్రీస్తు యేసునందున్న మహిమలు మన ప్రతి అవసరత తీర్చబడునంటాడు పౌలు భక్తుడు. క్రీస్తు యేసును మనం కలిగి ఉంటే మన ప్రతి అవసరత ఆయన తీరుస్తాడని ఆయన మహిమలో. ప్రభువు నమ్ముకున్న వారు ఎప్పుడూ ప్రభువు కొరకే ఎదురు చూడాలి, ప్రభు మీదే ఆశ పెట్టుకోవాలి, ప్రభు సహాయం కొరకే కనిపెట్టే అనుభవం కావాలి. ఈ అనుభవం ఎప్పుడైతే నీకుంటుందో నిన్ను ఆయన కృపతో బలపరుస్తాడు. ఆయన మహిమలోని ప్రతి అవసరత తీరుస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము యేసే నా బలమని విశ్వాసము కలవారమే ఉండాలి. నన్ను బలపరిచేవాడు నా ప్రభు అయిన క్రీస్తు యేసని, నా పాపముల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా ప్రతి అవసరత తీర్చడానికి నాతో ఉన్నాడు. నన్ను లోకములో పాపములో పడిపోకుండా కాపాడేవాడై ఉన్నాడు. ఆయనే నా నమ్మదగిన సహాయకుడు, ఆయనే నా బలమని ఎవరైతే నమ్మిక కలిగి ఉంటారో వారిని బలపరిచేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. అందుకే అంటాడు, జకరియా గ్రంథంలో ఉంటుంది, శక్తి చేత కాదు, బలము చేతనూ కాదు, కేవలం ఆత్మ ద్వారానే సమస్తము సాధ్యమని. దేవుడే ఆత్మై ఉన్నాడు. ఆత్మస్వరూపిన దేవుని ద్వారానే సమస్తము సాధ్యం. ఆత్మస్వరూపిగా మనతో ఉన్నాడు ఆయన. అనే విశ్వాసము నీకుంటే నీ శక్తి చేత కానిది, బలము చేత కానిది దేవుడు తన ఆత్మ ద్వారా జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియులారా, అటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి. ఎందుకంటే బలహీనులైన మనల్ని బలపరచడానికి, ఏమీ చేయలేని మనలను అన్నీ చేయగల శక్తిమంతులుగా సమర్థులుగా చేయడానికి పరమును విడిచి భూలోకానికి వచ్చిన దేవుడు ఆయన. అదే కొరింథీ 2:8-9 ఉంటుందన్నమాట. ఒకసారి చదివి ముందుకెళ్దాం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తం దరిద్రుడాయను. ఇందును గూర్చి ఆ తాత్పర్యం చెప్పుచున్నాను. చాలు, అందరూ స్తోత్రం చెల్లించండి బిగ్గరగా.
క్రీస్తు యొక్క కృప ఎంత గొప్పదో పౌలు భక్తుడు ఎరిగి ఉన్నాడు. అందుకంటాడు, యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసా? సర్వ సృష్టికర్త అయ్యుండి పరలోక నివాసి అయినటువంటి యేసుక్రీస్తు వారు, సమస్త సృష్టికర్త అయిన దేవుడు ఎందుకు పనికిరాని ఈ మానవుణ్ణి పనికొచ్చే పాత్రగా చేయడానికి, లోకాసులతో నింపబడి బలహీనులుగా నిష్ప్రయోజులుగా మార్చబడిన మానవుణ్ణి ప్రయోజకులుగా చేయడానికి, బలవంతులుగా మార్చడానికి సర్వశక్తి గల దేవుడు బలహీనుడైన, ఏమీ చెయ్యలేని దరిద్రుడుగా ఉన్నటువంటి ఈ మానవులను ధనవంతులుగా సమస్తము చేయువారిగా చేయడానికి ఆయన లోకానికి మనుషు రూపంలో దిగి వచ్చాడు. హల్లెలూయా! అదండి ఆయన కృప. ఎందుకు పనికిరాని మనల్ని పనికొచ్చే పాత్రలుగా చేయడానికి, బలహీనులైన మనల్ని, లోకాసులు మనల్ని బలహీనులుగా చేశాయి. ఈవేళ లోకములో ఎంత ధనవంతుడైనా, ఎంత జ్ఞానము గలవాడైనా, ఏ కులస్థుడైనా, ఏ మతస్థుడైనా, లోకాసులు అనేవి మానవుని బలహీనులుగా చేశాయి. వాడు బలహీనుడే. ఆ బలహీనతే బైబిల్లో దరిద్రత అని రాశాడు. దరిద్రుడు ఏమన్నా చేయగలడా? దరిద్రుడని ఎవరంటారు? ఏమీ లేనివాడిని దరిద్రుడు అంటాడు. ఏమీ లేనివాడు ఏమన్నా చేయగలడా? ఏమీ చేయలేడండి. ఏమీ చేయలేని వాడిని అన్నీ చేయగలవాడినిగా చేయడానికి ఆయన మనుష్య కుమారుడిగా దరిద్రుడిగా భూలోకానికి వచ్చి ఈ మానవాళిని ధనవంతులుగా మార్చాడు. హల్లెలూయా! ఏ ధనం అండి అది? పరలోక ధనం. ఇహలోక ధనంతో అన్నీ చేయలేమండి, పరలోక ధనముతో అన్నీ చేయగలం. దేవునికి స్తోత్రం. ఆ పరలోక ధనానికి క్రీస్తు కృప అనే పేరు. కనుక ఆయనటువంటి కృపను మనం ఎరగాలి. ఎందుకు పనికిరాని మనల్ని పనికొచ్చేవారిగా, బలహీనులైన మనల్ని బలవంతులుగా చేయడానికి, ఏమీ చేయలేని దరిద్రులుగా ఉన్న మనలను అన్నీ చేయగల ధనవంతులుగా చేయడానికి ఆయన 2023 సంవత్సరాల క్రితం భూలోకానికి మన రూపములో రావాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఆయన ఏ పాపమైతే మనలను దరిద్రులుగా మార్చిందో, ఏ పాపం అనే లోకాసులైతే మనలను బలహీనులుగా చేశాయో, ఆ పాపపు సంఖ్యల నుంచి విడిపించడం కొరకు, ఆ పాపపు పాశాలను తెగదెంచడం కొరకు, ఆ పాపమని అడ్డుగోడను కూల్చివేయడం కొరకు ఆయన కల్వరి శిలువలో యాగమయ్యారు. ఆయన కార్చిన రక్తమే ఈ పాపపు పాశాలను మనల్ని విడిపించాయి. దేవునికి స్తోత్రం. అనగా లోకాసుల నుంచి విడిపించాయి. ఆ క్రీస్తు రక్తం ఎవరి హృదయంలో ఉంటుందో వారిలోకి లోకాసులు రావండి. ఎందుకంటే ఆ క్రీస్తు రక్తం ఎవరి హృదయంలో ఉంటుందో వారి లోకాసులు వాళ్ళలోకి రావు. వారు ఎన్నడూ బలహీనులు కారు. దేవుని స్తోత్రం చెల్లిందామా? వారు ఎప్పుడూ కూడా ప్రభు కొరకే చూస్తారు, ప్రభు సహాయం కొరకే చూస్తారు. నా కోసం రక్తం కార్చిన ప్రభు, నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రభు, నా ప్రతి అవసరత తీర్చడానికి ఆత్మస్వరూపిగా నాతోనే ఉన్నాడని, నన్ను నీతిమంతుడిగా తీరుస్తాడని, నా నిందలు తొలగిస్తాడని, నీ లోకములో పాపములో పడిపోతున్నప్పుడు గద్దించి బుద్ధి చెప్పి నిలబెడతాడని, నా కోసం మరణించి తిరిగి లేచిన ప్రభు నా కోసం తండ్రి కుడిపార్సిన ఆసీనుడై నిత్యము నా కొరకై విజ్ఞాపనము కూడా చేస్తున్నాడని విశ్వాసం దేవుని ప్రజలైన మనకు ఉండాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఆ విశ్వాసం ఎవరికి ఉంటుందంటే క్రీస్తు రక్తాన్ని కలిగిన వారికి ఉంటుంది. యేసును హృదయములో భద్రపరుచుకున్న వారికి ఉంటుంది. యేసును నమ్ముకోవడం వేరు, యేసు ప్రభువును హృదయములో చేర్చుకోవడం వేరు. వారే నమ్మకముగా యేసుని వెంబడిస్తారండి. దేవుని స్తోత్రం చెల్లించండి. పాట పాడేద్దాం. మనసంతా నీ కోసమే, నా మది నిండా
నీ రూపమే. ఎంత చక్కగా పాడతారో. పాట పాడితే సరిపోదు, అనుభవం ఉండాలి. మన మనసంతా ప్రభుపై ఉన్నప్పుడు ఆయన మన మది నిండా ఉంటాడు. అందుకంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అడగండి అంటారు. ఏది ఇష్టం అంటే అండి, ప్రతిరోజు ఆయన సహాయం కొరకు ఎదురు చూడడమే ఇష్టపడతాం. ఆయన సన్నిధికి ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు ఆయన మాటలు విందామా ఆయన ఆశ కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా దేవుని వైపే, యేసు వైపే చూస్తూ యేసయ్యకు మొరపెట్టేవారు ఉంటారు. యేసయ్య సహాయం కొరకు ఎదురు చూసేవారు ఉంటారు. అప్పుడు వారికి నూతన బలాన్ని ఇస్తాడు. పక్షిరాజు రెక్కల వలె రెక్కల చాపి పైకెగిరే అనుభవాన్ని, ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటారు. అలయక పరిగెత్తుతారు, సమస్యలకు నడిచిపోతారు. ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధన వచ్చినా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా వారు అలసిపోరు, సమస్యలిపోరు, నిశ్చంతగా ముందుకు సాగిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి అనుభవంలో ఈనాడు దేవుని ప్రజలైన మనం ఉండాలి. ఏదో ప్రభువుని నమ్ముకోనని చెప్పుకుంటే సరిపోదండి. ప్రభువుని గూర్చి నువ్వు ఎరిగి ఉండాలి. ఆయన ఎంత శక్తిమంతుడో నువ్వు తెలుసుకోవాలి. ఆయన కృప ఎంత గొప్పదో, ఆయన ఎందుకు భూలోకానికి వచ్చారో నువ్వు ఎరిగి ఉంటే, ఆయన చేసిన త్యాగము యాగము నువ్వు ఎరిగి ఉంటే ఆయన కలిగి ఉండకుండా ఉండలేము. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనులైన మనల్ని బలపరచడానికి వచ్చాడండి ఆయన. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 7 వరకు చదవండి. అక్కడ పౌలు భక్తుడు తన అనుభవాన్ని మళ్ళా మనకు తెలియజేస్తున్నాడు, జ్ఞాపం చేస్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి. ప్రభు మీకు సమీపముగా ఉన్నాడు. మీరు దేనిని గూర్చి చింతించకండి, కానీ ప్రతి విషయములో ప్రార్థన చేసేవారుగా, విజ్ఞాపన చేసేవారుగా, కృతజ్ఞతాపూర్వకమైన విన్నపాలు దేవునికి తెలియజేసేవారుగా ఉండండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుళ్ళు ఆనందించే వారికి ఉండాలండి. యేసు ప్రభుని నమ్ముకున్న వారు యేసు ప్రభులో ఎల్లప్పుడూ, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితి నీకున్నా, ప్రభువులో ఆనందించే అనుభవం నీకున్నప్పుడు నువ్వు దేని కొరకు చింతించవు. అప్పుడే ప్రభు నీకు సమీపంగా ఉంటాడు. ఏడ్చేవారికి సమీపంగా ఉండండి, ఆయనలో సంతోషిస్తే నీకు సమీపంగా ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు ఆయన. స్తోత్రం చెల్లించండి. ఏడుపు ఎప్పుడు వస్తుందంటే దిక్కుతోచని పరిస్థితుల్లో ఏడుపు వస్తుంది. మన దిక్కు దేవుడే అయినప్పుడు ఇంకెందుకు వస్తుంది? దేవుని స్తోత్రం చెల్లించండి. సమస్తము చేయగల దేవుడు నాకున్నాడనే విశ్వాసము నీకుంటే మన దిక్కులేని వారం కాము. మనకు దిక్కు యేసయ్యే. హల్లెలూయా. ఎవరు విడిచిపెట్టినా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. లోకములో ఎవరైనా మనల్ని విడిచిపెట్టవచ్చు, యేసయ్య మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేదేవాడు కాదు. హల్లెలూయా. ఆయన చెప్పాడు, నేను ఎన్నడూ విడవని, ఎన్నడూ ఎడబాయిను, నీకు నేను సహాయం చేస్తాను, నరమాతులు ఎవ్వరు నీకేమీ హాని చేయలేరని ధైర్యంతో ఉండమన్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడంటే ఆయన మీద ఆపేక్ష కలిగినప్పుడే, లోకస్తులు వెళ్ళి ధనాపేక్ష కలిగినప్పుడు కాదు. దేవుని స్తోత్రం. లోకమంతా ధనం మీద ఆపేక్ష కలిగి ఉంటారు. లోకముల సామెత అందుకే పెట్టారు, ధనం మూలం మిదం జగత్ అని. కానీ దేవుని బిడ్డలకు అదిగండి, దేవుడే మూలం, దేవుడే జగత్. దేవునికి స్తోత్రం చెల్లించండి. అంటే ధనము కంటే గొప్పవాడి దేవుడు. దేవుని వల్లే కలిగింది ధనం. ఒక్కో దేశములో ఒక రూపములు ఉంటుంది ధనం అనేది. ఇండియాలో ఒక రూపములు ఉంటే, అమెరికాలో ఇంకో దేశములు ఇంకో రకరకాల పేర్లతో పిలుస్తున్నారు ఈ ధనాన్ని. కనుక దేవుడు సమస్తమును కలగజేసినవాడు ఆయనే. ధనం అనేది మారక ద్రవ్యం.
కనుక ధనాల్లో కదా ఆనందించడం, మనం ఆ ధనాన్ని కలగజేసిన దేవుళ్ళో ఆనందించాలి, దేవుళ్ళో సంతోషించాలి. ప్రభువును ఆనందించే అనుభవం ఎవరికైతే ఉంటుందో వారు దేని కొరకు చింతించరండి, ఏ స్థితిలో ఉన్నా చింతించరండి. ఎందుకంటే ప్రభు నాకు సమీపంగా ఉన్నాడని విశ్వాసం వారికి ఉంటుంది. అటువంటి వారు ఆయనకు ప్రార్థిస్తారు, విజ్ఞాపన చేస్తారు, కృతజ్ఞతపూర్వక విన్నపాలు ఆయనకు తెలియజేసుకుంటారు. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మన హృదయానికి, యేసుక్రీస్తు ద్వారా మన హృదయానికి తలంపులకు కావలు ఉంటుంది. సమస్త జ్ఞానం అంటే లోకములో ఎవ్వరు ఇవ్వలేని ఆనందం. ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఏ అధికారైనా కావచ్చు, ఎవ్వరు ఇవ్వలేని సమాధానం, సంతోషం యేసుక్రీస్తు ద్వారా మనకు కలుగుతుంది. హల్లెలూయా! అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. కనుక ఇంతవరకు ప్రభుని నమ్ముకుని కూడా ప్రభువును కలిగి ఉన్నావో లేదో ఒకసారి పరిశీలించుకో. ప్రభువును కలిగి ఉంటే దేని కొరకు చింతించవు. నా ప్రభు నాకు సమీపంగా ఉన్నాడని గుర్తెరిగి ఆయనకే ప్రార్థన చేస్తావు, ఆయనకే నీ విషయాలన్నీ విన్నవించుకుంటావు. ఆయన చేస్తాడనే విశ్వాసంతో కృతజ్ఞతాపూర్వకముగా ఆయనకు నువ్వు విన్నవించుకుని తెలియజేసుకుంటావు. అప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి అనుభవం నాకు కావాలి అని ఆశ నీకుంటే ఉన్నపాటినే ఉన్న చోటినే మోకరించండి. మీకోసం ప్రార్థించబోతున్నాం. నా ప్రభువే నా బలం అని ఆశ అనే విశ్వాసం మీకుంటే కుర్చీలో ఉన్నవారు లేచి నిలబడాలి. కింద కూర్చున్న వారు మోకరించగలిగితే మోకరించండి, లేకపోతే లేచి నిలబడండి. ప్రార్థించుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రభు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి వారు ప్రార్థన చేద్దాం. నోరు తెరవండి, నోరు తెరవండి. ప్రభువా, నువ్వు నాతో ఉండాలి, నాలో ఉండాలి. అయ్యా, నీవే నన్ను ఈ లోకములో నడిపించాలి. ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయనా. ఈ పునరుద్ధాన దినమున బలహీనులైన మమ్మల్ని బలపరచడానికి నీవే మా బలమై ఉన్నావని మరొకసారి జ్ఞాపకము చేసినందుకు, మేల్కొల్పినందుకు నీకు స్తోత్రాలు. దేవా, నీకు వందనాలు తండ్రి. బలహీనులైన మమ్మల్ని బలపరచడానికి లోకానికి మా పాపులైన మా రూపములో వచ్చావు. పాపపు సంఖ్యలను విడిపించావు. నీ పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని పునీతులు చేసిన గొప్ప దేవుడువు నాయనా. మా ప్రతి అవసరత తీర్చడానికి ఆత్మస్వరూపిగా మాతో ఉన్న దేవుడివై ఉన్నావు. అటువంటి నిన్ను కలిగి ఉన్న మేము ధన్యులు అయ్యా. అటువంటి అనుభవం ప్రతి ఒక్క బిడ్డ కలిగి ఉండడానికి కృపనివ్వండి అయ్యా. ఈ కడవరి దినాల్లో నీవిచ్చే శక్తిని పొందుకొని, నీవిచ్చే ఆ బలాన్ని పొందుకొని అయ్యా ముందుకు సాగే ధన్యత, శ్రమల్లో, కష్టాల్లో, శోధనల్లో, ఆపదలో, అపాయములో నీలో ఆనందించే అనుభవం నీ బిడ్డలమైన మాకందరికీ దయచేనైనా. నీకు వందనాలు అయ్యా. ఎంతోమంది బిడ్డలు రోగులై బలహీనులై ఉన్నారు. ఆయా పరిస్థితులను బట్టి బలహీనపరచబడి ఉన్నారు. దయతో వారిని బలపరచండి, స్వస్థపరచండి. వారి కొదువులు తీర్చునైనా, వారి గర్భాలు తెరవండి అయ్యా. గర్భవతులకు ఆరోగ్యం ఇవ్వండి. బాలింతలు ఉన్నారు, బలమునివ్వండి. చిన్న బిడ్డలపై దయాకిరీటమును ఉంచండి. యవనస్తులను, సండే స్కూల్ బిడ్డలను జ్ఞాపం చేసుకోండి. విద్యా సంవత్సరంలో ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటున్న బిడ్డలందరిపై నీ హస్తం ఉంచండి. రక్షణ పొందుకున్న వారు రక్షణ వస్త్రాలు కాపాడుకునే శక్తినివ్వండి. రక్షణ లేనివారు రక్షణ వస్త్రాలు దయచేనైనా. ఎవరు నశించటం మీకు ఇష్టము లేదు కదా ప్రభువా. మీకు వందనాలయ్యా. ఇదిగో ఎగ్జామ్స్కి సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపం చేసుకోండి. ఉన్నతమైన చదువులు చదువుకొని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి మీరు మార్గాలు తెరవండి అయ్యా. నువ్వు ఆలోచనకర్తవు కదా, తగిన ఆలోచన ఇచ్చి వారిని నడిపించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. వివాహ ప్రయత్నాలు చేసిన వారికి మార్గాలు తెరవండి. వివాహమైన వైవాహిక జీవితాలు సుఖమయం చేయండి. ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని
పేరు పేరున మీరు బలపరచండి. ఇంకా సహకరించే వారు లేవనెత్తండి నాయన. ఇదేన సంఘాన్ని బలపరచు తండ్రి, మీకు వందనాలు అయ్యా. నశించిపోతున్న బిడ్డల వెతికి రక్షించే దేవుడు అయ్యా. మా గ్రామాన్ని, మా పరిసర ప్రాంత ప్రజల పట్ల గొప్ప కార్యాలు జరిగించి నీ బిడ్డలను ఆకర్షించండి, రక్షించండి, సంఘముగా అంటుకట్టండి, నీ కృపలో ఎత్తుపట్టండి నాయన. విదేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనైనా వారిని మీ రక్తపు కోటలో భద్రపరచండి దేవా. నీ స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. రెండవ పంట కొరకు వరినాట్లు వేస్తున్న బిడ్డలు ఉన్నారు, వరినాట్లు వేసిన బిడ్డలు ఉన్నారు. వారి కష్టాలను మీరు దీవించి నూరంతల ఫలాలిచ్చి వారి కుటుంబాలని వర్ధిల్లింపచేయండి తండ్రి. గృహాలు కడుతున్న వారికి సహాయం చేయండి అయ్యా. గృహాలు లేని వారి గృహాలు కట్టుకోవడానికి మార్గం తెరవండి. సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదించండి. అద్భుత కార్యం మీరే జరిగించమని, బలపరిచి సహాయం చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకి, మన కుటుంబాలకి, క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగుండి నడిపించును గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసునామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కనంత నాశనం కలుగునుగాక, ఆమేన్.